నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ నా పేరు రేవతి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం దేవాలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా చూసే బాధ్యత నాది ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ పోతబోలు రామాలయానికి చెందిన 6 ఎకరాలకు పైగా అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడమే ఎమ్మెల్యేగా తన బాధ్యత ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి బెంగళూరు రోడ్లోని సురభి కాలనీ వద్ద ప్రజల అభ్యర్థన మేరకు మురుగునీటి కాలువ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సురభి కాలనీ ప్రజల అభ్యర్థన మేరకు మురుగునీటి కాలువ నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతోందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం అంకిశెట్టిపల్లి పంచాయతీ పరిధిలోని సురభి కాలనీ ప్రారంభంలో కాలువ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సురభి కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్ఎండ్బి ఆధ్వర్యంలో జాతీయ రహదారికి ఇరువైపులా కాలువ నిర్మాణాలు చేపట్టాల్సి ఉందన్నారు. అయితే బెంగళూరు రోడ్లో వారు కాలువ నిర్మాణం చేపట్టకపోవడంతో పంచాయతీ నిధులతో కాలువ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. త్వరలోనే ఆర్ఎండ్బి అధికారులతో సమావేశం నిర్వహించి కాలువ నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గట్టిగా వస్తాను సురభి కాలనీ బెంగళూరు రోడ్కి పక్కన ఆవర్లో మా అక్క పంకజక్క గారు చెప్పడం, అక్క నాకు కాల్ చేసి చెప్పడం, ఇక్కడ కాలువ లేదు తప్పకుండా నువ్వు కాలువ ఎక్కించాలంటే ఇంకా అక్క మాట నేను ఎప్పుడు జవదాట్లేదు. అందుకోసం ఆ రోజు అక్క చెప్తే రోడ్ కూడా ఇచ్చాము. లోపల కాలనీ కాలువ కూడా ఇచ్చాము. పక్క కాలువ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. కాకపోతే వాస్తవం ఇది ఆర్ఎండ్బికి సంబంధించిన కాలువ. సంబంధిత శాఖ వారికి ఈరోజు మాట్లాడి పూర్తిగా పైన నుంచి లాస్ట్ వరకు ఈ మొత్తం కాలువ ఆర్ఎండ్బి పరిధిలోనే చేపించడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి తక్షణం అమలు చేస్తాము. సరే సర్లే చూడండి మమ్మల్ని గమనిస్తాం. అదే సార్ కాదు అమెరికాలో ఉంటే కూడా ఓకే మేడం ఇవ్వక నిలబడన్నా వెనక్కి నేను అశోక్ కిందకి ఇస్తాను. రాసుకోవచ్చు. ఇంకా సామ్య మీరు ఫస్ట్ చూడండి అన్న చూడండి ఇక్కడ ఏం చేస్తారు, బూజ్ అయినా సరే ప్యాకెట్ అయినా చూడండి మీ ఇద్దరికి అర్ధ మూట అర్ధం పంచుకోండి. వాళ్ళు తిరిగి డబ్బులు ఇచ్చేయండి. అదా ఫోటో ఇచ్చేస్తాము. అన్నా ఓకే గుణ
నా ఫోన్ సెకండ్ ప్లీజ్ రైట్ ఓకే రైట్ ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు ప్రజలకు ఉన్నకాడికి సహాయం చేయాలా. రాష్ట్ర ఆర్థికంగా అధోగతి పాలైపోయింది. రాష్ట్రానికి ఎవరు కాపాడేవాళ్ళు లేరు. ఇంకా మన రాష్ట్రానికి మనమే చక్కదిద్దుకోవాలని చెప్పి ఒక నినాదంతో ముందుకు నడుస్తూ ప్రతిరోజు నిత్యం ప్రతి మనిషి తెల్లవారు లేస్తే తన ఇంట్లో ఏ ఒక్క వంట చేయాలంటే బియ్యం అవసరం ఉంది. ఆ బియ్యం ఈరోజు 56 రూపాయలు ఉండే బియ్యము 49 రూపాయలకి ఇస్తున్నారు. అదే 53 రూపాయలు ఉండేది 48 రూపాయలకి ఇస్తున్నారు. ఒక కిలో పైన దాదాపు ఫస్ట్ క్వాలిటీ ఉండే దాంట్లో 6 రూపాయలు, సెకండ్ క్వాలిటీ ఉండే 5 రూపాయలు తగ్గించి ఉన్న మిల్లర్స్తో అందరితో మాట్లాడి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టి రాష్ట్ర ప్రజలకు ఇంకా దగ్గర కావడానికి ఇంత పెద్ద కార్యక్రమం చేశారంటే అభినందనీయం. అదే కాకుండా మన పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. ఈరోజు అదే 50 కేజీలు కొనాలంటే 6 రూపాయలు చొప్పున 400 రూపాయలు 300 రూపాయలు మీకు తగ్గుతూ ఉంది. ఇదంతా ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల ప్రభుత్వం ఇంకా దగ్గర కావడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలు దీనికి స్వీకరిస్తూ తమ జీవితాల్లో వెలుగు నింపుకోవాలని చెప్పి అన్ని విధాలుగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. దేవాలయాలకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా చూసే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయం నందు పూలముక్క నాటి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారి రమణ, అర్చకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆలయ అభివృద్ధికి కృషి చేసిన అంశాన్ని గుర్తు చేశారు. పోతబోలు రామాలయానికి సంబంధించిన 6 ఎకరాలకు పైగా భూమి అన్యాక్రాంతం అయిన విషయం తన దృష్టికి రాగానే రెవెన్యూ, పోలీస్ శాఖల సహకారంతో సర్వే చేయించి ఆలయానికి అప్పగించే ప్రక్రియ ప్రారంభించడం జరిగిందన్నారు. అదేవిధంగా మేదర వీధిలోని ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని స్వాధీనం చేసుకుని అక్కడ షాపింగ్ మాల్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఏదేమైనా ఆలయాలకు చెందిన భూమిని ఎవరు ఆక్రమించినా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. शं न इंद्रो बृहस्पतिः शं न विष्णुरुक्रमः नमो सर्वाभिरेवैनं देवताभिरुद्धति कल्याण श्रीर्वक्षस्यमायुष्यमारोग्यमाभिधाक्षोभमानं महीयते शतमानं भवति पुनर्दशते आयुष्येवेन्द्रिये ನಾನು ಎಟ್ಲ ಎಡಗಾಲಿಗ್ರಾಮ ಇಲ್ಲಿ ದೂರ మా మదనపల్లి పట్టణ అయ్యప్ప స్వామి గుడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న భక్తాదులు, అర్చకులు, అదేవిధంగా ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళు, ఇక్కడ సేవ చేసేవారు, ఇప్పుడు మా రాజు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందరు ఇక్కడ వాస్తవం చెప్పాలంటే
అయ్యప్ప స్వామి గుడి దాదాపు మనం ఇంతకుముందు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దీనికి పూర్తిగా అభివృద్ధి దిశలో తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా తప్పకుండా దీనికి అభివృద్ధి దిశలో తీసుకొస్తూ పూర్తిగా పట్టణానికి అయ్యప్ప స్వామి భక్తులందరికీ సహాయపడేటట్టుగా అందరికీ ఇక్కడ వచ్చి పూజలు భక్తితో కూడిన వాళ్ళ పూజలన్నీ చేసుకుంటూ, ఇదే కాకుండా పోతుబోల్లో దాదాపు 6.5 ఎకరా భూమి ఉంది. 55 సంవత్సరాల నుంచి వేరే వాళ్ళ చేతుల్లో ఉంది. ఈరోజు ఆ 6 ఎకరాలు భూమి వాపస్ మేము రెవెన్యూ సర్వే ద్వారా అదేవిధంగా పోలీస్ శాఖ ద్వారా పొజిషన్ తీసుకోవడం జరిగింది. మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడ ఎండోమెంట్ భూములు ఉన్నాయో అన్ని భూములకి అభివృద్ధి దిశలో తీసుకువస్తాము. ఏ ఒక్కరి కోసం ఇచ్చేది ఉండదు. ఏదో నాకు సంబంధించిన వాళ్ళు, నా బంధువులు, వీళ్ళకి వాళ్ళు ఎవరికైనా కానీ భూమి ఇచ్చేది ఉండదు. భూమి గుడి ఆధీనంలో ఉండాలి. ఈవో గారు మేనేజ్ చేయాలి, పూర్తిగా అభివృద్ధి చేయాలి. ఇదే కాకుండా ఆంజనేయ స్వామి టెంపుల్ భూమి కూడా కాపాడుతూ అది పట్టణంలో ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్ వస్తుంది. ఇక్కడ దాదాపు 25 లక్షలు అక్కడ బాడీలు వచ్చే సందర్భాలు ఉన్నాయి. ఒక మాల్ లాగా కట్టించి రేపు మన హిందూ శ్మశాన వాటికి పేద పిల్లలకు, పిల్లల చదువుల కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం పూర్తిగా ఉపయోగిస్తూ పూర్తిగా మదనపల్లి పట్టణ అభివృద్ధికి ఐక్యతకు చాటుకుంటూ తప్పకుండా మన హిందూ సాంప్రదాయ ప్రకారం వాళ్ళ అవసరాలు మీరు ఉన్నా కూడా దాన్ని పూర్తిగా వాడుతూ ఇవన్నీ కమ్యూనిటీ అసెట్స్గా మిగిలిస్తూ ఏ ఒక్కరి ఆధీనంలో ఏ ఒక్కరి అవసరమో ఏ ఒక్కరి పరాధీనమో కాకుండా ఇది కమ్యూనిటీ అసెట్గానే ఉండిపోయేటట్టుగా ప్రయత్నాలు పనిచేస్తామని చెప్పి సవినీగా తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు 11 మంది ఇడుపులపాయ IIIT నందు ఎంపిక కావడం గర్వకారణమని వివేకానంద మున్సిపల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజేంద్రబాబు విద్యార్థులను అభినందించారు. నేడు మదనపల్లి పట్టణం వివేకానంద మున్సిపల్ హైస్కూల్ నందు విద్యార్థులకు అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శివయ్య, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిష్టాత్మక IIIT నందు సీట్లు సంపాదిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు ఇంకా బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వివేకానంద పురపాలక ఉన్నత పాఠశాల రామరెడ్డి లేఅవుట్ మదనపల్లి సదరు ఉన్నత పాఠశాల నుంచి ఈ విద్యా సంవత్సరం IIITకి జిల్లాలోనే అత్యధికంగా ప్రభుత్వ పాఠశాల నుంచి 11 మంది ఎంపిక కావడం జరిగింది. ఈ ఎంపికకు కారణమైనటువంటి మా పాఠశాల ఉపాధ్యాయ మిత్రులకు, నాకు సహకరించినటువంటి విద్యాశాఖ అధికారులకు, విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మా పాఠశాల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ IIITకి సాధించినటువంటి విద్యార్థులకు ప్రభుత్వము బీటెక్ పూర్తయ్యేంత వరకు ఉచితంగా విద్యను, అదేవిధంగా ల్యాప్టాప్ను కూడా అందజేస్తుంది. వీళ్ళు బీటెక్ పూర్తి చేసుకుని ఆ తర్వాత కార్పొరేట్ వైపు కావచ్చు, లేదంటే ఎంటెక్ వైపు కావచ్చు వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పి మదనపల్లి మున్సిపాలిటీలో వివేకానంద మున్సిపల్ హై స్కూల్ మన రామరెడ్డి లేఅవుట్ నందు అత్యధికంగా ఈ సంవత్సరం IIITకి గాను 11 మంది విద్యార్థులు సెలెక్ట్ అయినారు. ఈ విద్యార్థులు అత్యధిక మార్కులతో సెలెక్ట్ అవ్వడానికి కారకమైన మన ఉపాధ్యాయులకు మరియు శ్రద్ధతో చదివి సీట్ సంపాదించిన మన విద్యార్థులకు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ నమస్కారం. మన ప్రైవేట్ పాఠశాలలకు పోటీగా ప్రైవేట్ పాఠశాలల్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో వాటికి రెట్టింపు సౌకర్యాలు కల్పించినటువంటి మన ప్రభుత్వ అధికారులతో కానీ, మన గవర్నమెంట్ పరంగా కానీ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించి వీళ్ళు మెరుగైన విద్యను అభ్యసించడానికి సహకరించిన మన అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ
ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడి మరీ మన పిల్లలు ఎక్కువ సీట్లు సాధించి వీళ్ళకు ఉజ్వల భవిష్యత్తు ఉన్నత స్థాయికి ముందుకు వెళ్ళడానికి త్రిబుల్ మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి త్రిబుల్ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి బయటకు వచ్చేప్పటికి క్యాంపస్ సెలక్షన్లో కానీ లేదా కార్పొరేట్ సంస్థల్లో కానీ ఎక్కడో దిక్కైనా కూడా ప్రతి ఒక్క తాట వీళ్ళకు ఉద్యోగం సంపాదించుకొని బయటకు వస్తారు. కాబట్టి పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాంటి విద్యను అభ్యసించడానికి ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి మన గవర్నమెంట్ వ్యవస్థను మరీ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రైవేట్ పాఠశాలలో ఉన్న విద్యార్థులు కూడా గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ స్కూల్ వైపు మొగ్గు చూపే విధంగా బోధిస్తున్నటువంటి మన ఉపాధ్యాయ బృందానికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వైరాగిని. మా నాన్నగారి పేరు వై ఆదిమూర్తి. నేను మదనపల్లిలోని వివేకానంద మున్సిపల్ హై స్కూల్ రామిరెడ్డి లేఅవుట్ పరిధిలో ఉన్న మున్సిపల్ స్కూల్లో చదువుతున్నాను. సో ఈసారి నాది 10th కంప్లీట్ అయింది. నాకు RGUKTలో ఇడుపులపైలో సీట్ వచ్చింది. సో నాకు ఈ సీట్ రావడానికి కారణమైన అంటే నాకు ఈ విధంగా బోధించిన ఉపాధ్యాయులు కావచ్చు, నేను ఇలా చదువుకోవడానికి కారణమైన మా పేరెంట్స్ కావచ్చు, నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేరు డి రాకేష్, మా నాన్న పేరు డి నాగార్జున. నేను ఈ ప్రభుత్వ పాఠశాలలో వివేకానంద మున్సిపల్ హై స్కూల్ నిరుడువారపల్లిలో చదువుకున్నాను. నాకు విడుపులబాయిలో సీట్ వచ్చింది. దీనికి కారణమైన మా ప్రిన్సిపల్ HM సార్కి అండ్ మా క్లాస్ టీచర్స్ అండ్ ఆల్ ద టీచర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. వాళ్ళు లేకుంటే మేము సాధించలేం. వాళ్ళే మా ఇన్స్పిరేషన్. ప్రభుత్వ స్కూల్లో చదువుకోకుండా మేము ఇంత ర్యాంక్ సాధించడానికి కారణం మా ఉపాధ్యాయులు. మదనపల్లి బైపాస్ రోడ్డు అనపగుట్ట వద్ద ప్రజల సౌకర్యార్థం సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు. నేడు 1-2 వార్డులకు సంబంధించిన ప్రజల అభ్యర్థన మేరకు అక్కడికి వెళ్లి వారి సమస్యను చూడడం జరిగింది. ఇక్కడ హైవే పడడంతో ఇటువైపు నుండి అటువైపు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే గమనించారు. వెంటనే నేషనల్ హైవే అథారిటీ వారితో సంప్రదించి ప్రజల సౌకర్యార్థం సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పిలుచుకోవాలా మళ్ళీ ఈడొచ్చి మనం ఎత్తుక్కుంటా ఉంటే వాళ్ళకి ఏం జవాబు చెప్తాను చెప్పండి. నేను చూసుకోపోయినా పెట్టాము మనము పరిష్కారానికి ఎవరు కాంట్రాక్టర్లు ఏం మీ సమస్య? మా సమస్య ఏం లేదు సార్. యాక్చువల్గా ఇది అన్నమయ్య సర్కిల్ ఏడు ఉంది సార్. తర్వాత నెక్స్ట్ 2 స్ట్రీట్స్ తర్వాత అక్కడ ఒకటి పెట్టారు సార్. ఇక్కడ పాపులేషన్ అంటే దగ్గరలో ఉందండి. కూడా దగ్గరలో ఉంది సార్. అన్నమయ్య సర్కిల్ అన్నమయ్య సర్కిల్ నుంచి ఇట్లా పోయే బండి ఎత్తున్నామంటే పెట్టి సరిపోతుంది. సెంటర్గా కూడా ఉంది. ఇప్పుడు ఈ ఏరియా కానీ ఏరియా చాలా ఉంది సార్. ఇక్కడ చాలా ఎక్కువ ఉంది సార్. పాపులేషన్ ఎక్కువ ఉన్నారు. అందులో అన్ని టెంపుల్స్ అన్ని కూడా మసీద్ కానీ స్కూల్ కానీ అన్ని కూడా ఇక్కడే. యూటర్న్ 50 minutes తర్వాత ఇంకో యూటర్న్ ఉంది. సో అది అడ్జస్ట్ అవ్వచ్చు సార్. అది 20 minutes అలాగే ఎస్పెషల్లీ మీరు విత్ ఇన్ ద టౌన్ సర్వీస్ రోడ్ ఇస్ మ్యాండేటరీ. 2 పక్కల ఎక్కినట్టు చాలా బాగుండేది. అడ్మిషన్ అవసరం లేదు. ఇది గవర్నమెంట్ కదా, ఎవరిని అడిగే అవసరం లేదు. ఇది ఎంతవరకు అయితే దాదాపు ఎంతవరకు తీసుకునేది. లేదంటే ఇది పెట్టి పాకెట్ పెట్టేవాడు సరే. మనం ఇది క్లోజ్ చేసేసినా కూడా ఇది ఇచ్చేసినామంటే మన పిల్లలకు వీళ్ళు పూర్తిగా డే అండ్ నైట్ ఇచ్చేస్తారు. సౌకర్యం చాలా మందికి లక్షలు డబ్బులు ఇచ్చేసారు. ఇట్లా ఉంటే అన్నమయ్య సర్కిల్లో వచ్చి మీరు సర్వీస్ రోడ్లోకి వచ్చేస్తే నేరుగా ఇంట్లోకి వచ్చేసారు. ఇప్పుడు అనపగుట్ట ఈ చుట్టుపక్కల
చుట్టుపక్కలంతా ఉన్నాయి, పై భాగం కూడా ఇల్లు ఉన్నాయి. వాళ్ళ అభ్యర్థుల మేరకు దాన్ని కూడా ఖచ్చితంగా స్పందించాల్సిందే. మధ్యలో చదరా కాలనీ కూడా ఒక ఓపెనింగ్ ఇచ్చారు, ఇంకా ఆ పక్క కూడా ఒకటి గురుకుల పాఠశాల కూడా ఒకటి ఇచ్చారు. తప్పకుండా దాన్ని పరిగణలో పెట్టుకుని నేను సంబంధిత డి గారికి పిలిపించి ఐఎస్డి గారు మాట్లాడి తప్పకుండా పరిష్కారం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ప్రయారిటీ ఇస్తాం, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన విన్నపానికి ప్రజల అభిష్టం మేరకే ప్రభుత్వం నడవాలి, కానీ అది వ్యతిరేకంగా వెళ్ళే పరిస్థితి ఉండదు. చూస్తాం దానికి ఫీజిబిలిటీగా అందరికీ సౌకర్యంగా ఎట్లా చేయాలో చూసి తప్పకుండా సహకరిస్తాం. వాసంతిని గ్యాంగ్ రేప్ హత్య చేసిన నిందితులను వెంటనే ఉరితీయాలని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మదనపల్లి పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ వద్ద ఉన్న వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద చిన్నారి మృతికి నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక బండి బాలాజీ, మురళి, వాల్మీకి సంఘం సభ్యులు జయసింహ, మంజునాథ్, నరసింహులు, నిర్మలమ్మ, పార్వతి, శ్యామలమ్మ, అర్జున్, మంధ సోము, సాకే శ్రీనివాసులు, దేవ, చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ నంద్యాల జిల్లా పగిద్వాల మండలం మచ్చిమర్రి గ్రామంలో 8 సంవత్సరాల చిన్నారి వాసంతిని గ్యాంగ్ రేప్ చేసి పైశాచిక ఆనందంతో హత్య చేసి మృతదేహాన్ని మాయం చేసి స్వేచ్ఛగా విహరిస్తున్న వారిని పోలీసులు వెంటనే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. వాసంతి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. వాల్మీకి వసంతి చిన్నారి 8 సంవత్సరాలు 5వ తరగతి చదువుతున్నటువంటి వాల్మీకి వసంతి పైన గ్యాంగ్ రేప్ చేసి అతి క్రూరంగా చంపడంగా కాకుండా మరి వాసంతిని తాళ్లతో లాక్కొని కెనాల్ వరకు పోయి మరి పైకి రాకోకుండా శవాన్ని కాళ్లకు రాళ్లను కట్టి కెనాల్లో వేసి దుర్మార్గంగా చంపినటువంటి నిందితుల్ని ఆదివారము 7వ తేదీ 7వ నెల 2024వ తేదీన జరిగినటువంటి ఈ సంఘటనకు నేటికి వాసంతి ఆచూకీ ఇప్పటికి కూడా లభ్యం కాలేదని మరి పోలీసు వారు నేటికి కూడా వాసంతిని వెతుకుతున్నామని చెప్పి వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారు. మరి నిందితుల్ని 3 అరెస్టు చేసినామని, వాళ్ళే దీనికి కారణమని, మరి వాళ్ళు కూడా మైనర్లంటూ మరి పోలీసు వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున నిరసన ద్వారా తెలియజేస్తున్నాము. దేశం మొత్తం మీద 32,000 మంది అమ్మాయిలు ఇదే విధంగా ట్రాప్ చేయబడ్డారు. ఈ అమ్మాయి ఇక్కడ జరిగింది కాబట్టి బయట వచ్చింది. ఇదే దేశం మీద 32,000 మందిలో మొన్ననే మన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక అమ్మాయిని ట్రేస్ అవుట్ చేసి వేరే రాష్ట్రం నుండి పట్టుకొని వచ్చినారు. అయితే ఆ అమ్మాయి వెళ్ళిపోయి 6 నెలలు అయింది. అయినప్పటికీ దాన్ని ట్రేస్ అవుట్ చేసి పట్టుకొని రాగలిగే సామర్థ్యం మన గవర్నమెంట్కి, మన పోలీస్ యంత్రాంగానికి ఉంది. కానీ ఈ ఊళ్ళో ఉండే వ్యక్తుల్ని మనం పట్టుకోలేకపోయి వాళ్ళన్నిగా ప్రకటన చేయలేకపోతున్నామంటే మన సామర్థ్యం ఎక్కడుంది? ఇది గవర్నమెంట్ లోపమా? మీరు ప్రకటించడానికి ధైర్య సాహసాలు లేవా? వాళ్ళకి అండదండలు ఎవరన్నా ఉన్నారా? గమనించవలసిన విషయం. ఇది హిందువుల మీదే ప్రత్యేకంగా జరుగుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. హిందూ సమాజం మొత్తానికి ఇలాంటివి ఒక హెచ్చరిక లాంటివి. ఏ మైనార్టీల మీద, క్రిస్టియన్ల మీద జరగడం లేదు. హిందువుల అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇది మనం గమనించుకోవాలి. ఈరోజు వాల్మీకి అమ్మాయికి జరిగింది, రేపు కాపుల అమ్మాయికి జరుగుతుంది, ఎల్లుండి SC STC జరుగుతుంది. మీరు హిందువులుగా మేల్కోండి. ఇది హిందువుల మీద జరుగుతున్న దాడి. ఈ దాడిని ఖండించాలి. అదేవిధంగా హిందువులు కూడా మనం మేలుకోవాలంటే మనం కత్తులెత్తుకుని వాళ్ళ మీద పోనవసరం లేదు. మన పిల్లలకి మనం సంస్కారం నేర్పాలి. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాళ్ళ ఇంట్లో అమ్మ, చెల్లి, అక్క ఉంటుంది కదా, వాళ్ళని గౌరవించాలనే సంస్కారం మనం నేర్పకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తుంది. కాబట్టి మనం కూడా ఉదయం లేచినప్పటి నుండి వ్యక్తులు ఎలా ఉండాలి, సంసారం సారంగంలో మనం ఎలా చేసుకోవాలి, వ్యక్తుల్ని ఎలా గౌరవించాలి, పూజా విధానాలు ఎలా చేయాలి, ఇలాంటి సంస్కారాలు నేర్పితే ఇలాంటి అకృత్యాలకు దారితీసేటువంటి వాతావరణం ముందుకు రాదు. ఇలాంటి ఘటనలు మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన దానికి మేము చాలా చింతిస్తున్నాము. ఇలాంటి అకృత్యాలు ఎక్కడో తాలిబాన్లు చేసే విధంగా ఈ మైనార్టీ తీరని పిల్లలు కూడా ఇంత దుర్మార్గానికి వివరించినారంటే ఆ పాపకు జరిగిన ఇంత ఘోరమైన అకృత్యాలను మీరు ఖచ్చితంగా అరికట్టి ఈ క్రిమినల్స్ను వెంటనే అరెస్ట్ చేసేదానికి ఇప్పుడు మహిళా హోమ్ మినిస్టర్ గారిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి ఇలాంటి అకృత్యాలు
ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ దేశంలో పునరావృతం కాకుండా మీరందరూ తగు చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాం. చూడండి, ఈ అడ్మిన్లంతా పిలిచండి, లెటర్ తీసుకొని పోయి డైరెక్టర్ గారు కలిసమ్మా, మీ అమ్మకి అడ్మిషన్ చేయించి డబ్బులు ఇచ్చినారని ఖర్చుకి తీసుకో పోయి అంతా చేయకూడదు. వస్తాను ఉండు ఆచార్య అమ్మ బస్సుకుండా బాగుండాలి కదా. రండి ఇంటికాడ ఫోన్ వచ్చి సొసైటీ కాలనీ 2 సచివాలయం విఆర్ వచ్చి గౌరీ వాటర్ కొట్టి మళ్ళీ ఇస్తున్నాం సార్. ఉన్న సోర్స్ నుంచి ఓవర్ ట్యాంక్ కొండ బెడ్లో పెట్టేస్తే మీరు కొంచెం హైట్లో పెట్టిస్తే రామాచారపల్లి వరకు మీకు మొత్తం వాటర్ సర్వ్ చేస్తారు. పర్పస్ అంతా మిస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు లేదంటే ఇక్కడ నుంచి మొత్తం అక్కడికి ప్రయారిటీ పెట్టి గ్రామాలు ప్రపోజల్ తయారు చేయండి. నేనేమంటే మీరు మొత్తం మొదటి స్థాయికి మొత్తం ఎంత కాలువల పరిస్థితి చూసుకోండి. పూర్తి స్థాయిగా మీరు కాలువలు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ఊరికి ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టేసేయండి. ఎందుకంటే ఎక్కడ లేదో అక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టేసి వాటర్ సప్లై చేస్తాం. ఎందుకంటే అక్కడికి ఆ ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోతుంది. లేదంటే ఒక 2 ఫేసెస్ ఒక 2-3 ఫేసెస్ పక్కనే ఉంటుంది ఎవరమ్మా మేడం ఈ మేడం ఇట్లా ఇంటికాడ మీరు ఇట్లా వచ్చాయి అమృత మీరు వచ్చాయి నాకైతే మున్సిపాలిటీ వెల్కమ్ చేస్తున్నాం. ఏం చేసినారు వీళ్ళకు 1 ఎకరా మా ఆమె ముందు గ్రామం హలో పెన్షన్ మన సార్ మాట్లాడతారు ఎమ్మెల్యే సార్ మాట్లాడతారు. ఏదో ప్రొసీడింగ్ మనం నాకు కొంచెం సైడ్ పదం ఇటు ఎదురుగండి అటు ఇటు ఎదురుగండి. మీరు మా కోసం సపోర్ట్ చేసి కూడా ఈరోజు మాకు న్యాయం జరగలేదు. మాకు అన్యాయం జరగలేదు. వాళ్ళు హ్యాపీగా ఇళ్ళలో ఉన్నారు. కాలేజ్ గవర్నమెంట్ వేయడానికి పోరాడింది. ఈ రోజు మాకు ద్రోహం జరిగింది. మీరు కూడా సపోర్ట్ చేయండి. లేదు పని చేస్తాను. సోమవారం మధ్యాహ్నము పీటీ కాలేజ్ వాళ్ళకంతా ఒకసారి చేర్చండి. ఇదంతా బాగా తలనొప్పి. ఆ ఇష్యూ కూడా ఇప్పుడు మన లోకేష్ గారు చెప్పి ఇచ్చినారు. దానిపైన చేస్తారు. కార్డు ఉన్నాయి.
బాగంటే ఎంత ఎవరు కూడా దానికి ఎంత అంటే బాగంటే గాల్లో ఉన్నాయి మాటలు అది చెప్పాలా బాగున్నాయంటే ఏమనుకోవాలా ఇంచులు లేవా దానికి ఇప్పుడు వాటర్ టేబుల్ ఎన్ని రోజులకు వచ్చింది 4 రోజులు 3 రోజులు శివ గారు ఏం చేశారు వాటర్ టేబుల్ ఎవరైనా ఫిటర్లో ఇంకా ఎంతమంది మీరు ముగ్గురేనా వాటర్ టేబుల్ ప్రతి 3 రోజులు నీళ్ళు ఇవ్వాలి ఆ లెవెల్లో మీరు రెడీగా ఉండండి 4వ రోజు అంటే కూడా ఒప్పుకోను మనుషులకి నీళ్ళు దగ్గర పోసుకొని రండి ఇక్కడ కుళాయి దగ్గర రండి ట్యాంక్ దగ్గర రండి ఆ మాట చెప్పకూడదు వాళ్ళ ఇళ్ళ వరకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మందే ఏమే దాంట్లో ఏ మాట వినన్నా ప్రజలు మనం నీళ్ళు ఇవ్వాలి సోమవారం డ్యూటీకి వాళ్ళకి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవాలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా చూసే బాధ్యత నాది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ. పోతబోలు రామాలయానికి చెందిన 6 ఎకరాలకు పైగా అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడమే ఎమ్మెల్యేగా తన బాధ్యత. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. బెంగళూరు రోడ్లోని సురభి కాలనీ వద్ద ప్రజల అభ్యర్థన మేరకు మురుగునీటి కాలువ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.